తెలుగు కథ మాటల చిలుక మౌనపు విలువ. ఒక పచ్చని అడవికి దగ్గరగా ఉన్న గ్రామంలో రాము అనే చిన్న అబ్బాయి ఉండేవాడు. రాము 3వ తరగతి చదువుతున్నాడు. అతనికి మాట్లాడటం చాలా ఇష్టం. ఎప్పుడూ మాట్లాడుతూనే ఉండేవాడు. ఇంట్లో అయినా, స్కూల్లో అయినా, ఆటలో అయినా నోరు ఆగేది కాదు. ఒకరోజు రాము అడవివైపు వెళ్ళాడు. అక్కడ ఒక పెద్ద చెట్టుపై ఒక అందమైన పచ్చని చిలుక కనిపించింది. ఆ చిలుక చాలా స్పష్టంగా మాట్లాడుతోంది. నమస్తే, నువ్వెవరు? అని అడిగింది. రాము ఆశ్చర్యపోయాడు. నువ్వు మాట్లాడగలవా? అన్నాడు. చిలుక నవ్వుతూ, నేను మాటల చిలుకను అంది. రాము చాలా సంతోషించాడు. ప్రతిరోజు చిలుక దగ్గరకు వెళ్ళేవాడు. చిలుకతో మాట్లాడేవాడు. చిలుక అన్నీ చెప్పేది. కాని రాము చిలుక చెప్పిన విషయాలను అందరికీ చెప్పేవాడు. గ్రామంలో ఎవరు ఏం మాట్లాడినా రాము వెంటనే చెప్పేవాడు. ఒకరోజు చిలుక చాలా దిగులుగా కనిపించింది. ఏమైంది? అని రాము అడిగాడు. చిలుక మెల్లగా అంది, నువ్వు నా మాటల్ని అందరికీ చెబుతున్నావు. అందుకే నన్ను బోనులో పెట్టాలనుకుంటున్నారు. రాము భయపడ్డాడు. ఆ రోజు రాత్రి అతను ఆలోచించాడు. నేను నోరు ఆపకపోవడం వల్ల ఎంత నష్టం జరిగింది. మరుసటి రోజు రాము గ్రామంలో ఎవరి మాటలు వినినా మౌనంగా ఉండిపోయాడు. చిలుక దగ్గరకు వెళ్ళాడు. నన్ను క్షమించు అన్నాడు. చిలుక చిరునవ్వు నవ్వింది. మాటల కంటే మౌనం గొప్పది అంది. ఆ రోజు నుంచి రాము అవసరమైతేనే మాట్లాడేవాడు. రహస్యాలు కాపాడేవాడు. అందరూ రాముని మెచ్చుకున్నారు. చిలుక స్వేచ్ఛగా ఆకాశంలో ఎగిరింది. రాము ఆనందంగా చూశాడు. నీతి, మోరల్: అవసరం లేని మాటలు నష్టం చేస్తాయి. మౌనం, వివేకం మనిషిని గొప్పవాడిని చేస్తాయి.